వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ పేపర్ చూడబోతున్నాము. 2025 సంవత్సరంలో జరిగిన ఎగ్జామ్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ది అప్లికబిలిటీ ఆఫ్ ది సిపిసి టు చార్టెడ్ హైకోర్ట్స్. సో ఈ కింద ఇచ్చిన వాటిల్లో చార్టెడ్ హైకోర్ట్స్కి సంబంధించి ఏది అప్లికబుల్ అవుతుంది అండ్ అందులో ఏది ట్రూ అని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ ఈస్ ద సిపిసి అప్లైస్ టు చార్టెడ్ హైకోర్ట్స్ ఓన్లీ ఇన్ ది ఎక్సైజ్ ఆఫ్ దేర్ అప్పిలేట్ జ్యూరిస్డిక్షన్. సెకండ్ క్వశ్చన్, యాజ్ పర్ ది సిపిసి 1908 సెక్షన్ 96 to 99A, సెక్షన్ 107 read with which of the following provisions of the CPC deals with first appeal. ఇక్కడ చెప్పబడినటువంటి సెక్షన్స్లో ఏ ఆర్డర్లో ఫస్ట్ అప్పీల్ డీల్ చేయబడుతుంది అని చెప్పి అడుగుతున్నారు. ఇట్ ఈజ్ ఆర్డర్ 41. థర్డ్ క్వశ్చన్, యాజ్ పర్ సెక్షన్ 114 ఆఫ్ సిపిసి 1908, ఎనీ పర్సన్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ అగ్రైవ్డ్ బై ఏ డిక్రీ ఆర్ ఆర్డర్ ఫ్రమ్ విచ్ నో అపీల్ ఈజ్ అలౌడ్ బై దిస్ కోర్ట్ మే అప్లై ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఏ వ్యక్తి అయినా సెక్షన్ 114 ఆఫ్ సిపిసి ప్రకారము వచ్చిన ఆర్డర్ వల్ల అగ్రైవ్ అయితే, అంటే అది అతనికి నచ్చకపోతే అండ్ ఫర్దర్గా దాని మీద అతను అపీల్కి వెళ్ళే ఛాన్స్ లేనప్పుడు అతను ఏం చేయవచ్చు? అపీల్కి వెళ్ళే ఛాన్స్ లేనప్పుడు హీ కెన్ గో ఫర్ రివ్యూ యాజ్ పర్ సెక్షన్ 114 ఆఫ్ సిపిసి. ఫోర్త్ క్వశ్చన్, ఏ సూట్ బై ఆర్ అగెయిన్స్ట్ ఎ మైనర్ మస్ట్ కంప్లై విత్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ సిపిసి 1908. మైనర్ మీద వేసే సూట్ అయినా లేదా మైనర్ వేసే సూట్ అయినా ఏ ఆర్డర్ ప్రకారం చెప్పబడుతుంది అండ్ ఏ రూల్ ప్రకారం అని అడుగుతున్నారు. ఆర్డర్ 32, రూల్ 1. ఫిఫ్త్ క్వశ్చన్, అండర్ సిపిసి 1908 ద రూల్ కమిటీ షల్ బీ కాన్స్టిట్యూటెడ్ ఎట్. సో సిపిసిలో మనకి ఏవైతే రూల్స్ ఉంటాయో ఆ కమిటీ ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారు. ద టౌన్ విచ్ ఈస్ ద యూజువల్ ప్లేస్ ఆఫ్ సిట్టింగ్ ఆఫ్ ఈచ్ హైకోర్ట్. ప్రతి హైకోర్ట్ సిట్టింగ్ ఎక్కడ ఉంటుందో ఆ టౌన్లో ఉంటుందని చెప్తున్నారు. తర్వాత ద సిపిసి 1908 కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్. సిపిసి ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అడుగుతున్నారు. ఇట్స్ 1st January 1909. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ద ప్రొవిజన్ రిలేటింగ్ టు ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ అండర్ సిపిసి 1908 ఈజ్ ప్రొవైడెడ్ అండర్. డిగ్రీ యొక్క ఎగ్జిక్యూషన్ గురించి, ప్రొసీడింగ్స్ గురించి ఏ ప్రొవిజన్లో చెప్పారు అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ సెక్షన్ 82. ఎయిత్ క్వశ్చన్, as per section 39 of CPC 1908, if a decree directs the sale or delivery of immovable property situated outside the local limits of the jurisdiction of the court that passed it, then which of the following follows? ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, ఒక డిగ్రీ, ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వెదర్ ఇట్ ఈజ్ విత్ ఇన్ ద లోకల్ లిమిట్స్ ఆర్ అవుట్ ఆఫ్ లోకల్ లిమిట్స్, దాని సేల్ ఆర్ డెలివరీ యాజ్ పర్ 39 ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. సో if it is outside the local limits, the court which passed the decree on the application of the decree holder send it for execution to another court of competent jurisdiction. సో డిగ్రీ హోల్డర్ అప్లై చేసుకోవాలన్నమాట. అవుట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్లో తన ప్రాపర్టీ కానీ సేల్ కానీ డెలివరీ కానీ అవుతుంటే డిగ్రీ హోల్డర్ కోర్టు వారిని రిక్వెస్ట్ చేయాలి. సో ఇట్ మస్ట్ బీ సెండ్ టు ది కాంపిటెంట్ కోర్ట్ అని చెప్పి. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్స్ అండర్ సిపిసి 1908 ప్రొహిబిట్స్ అనాథరైజ్డ్ పర్సన్స్ టు అడ్రస్ కోర్ట్. సిపిసిలో ఏ సెక్షన్ ప్రకారము అనుమతి లేని వారిని కోర్టులోకి రానికూడదని ఏ సెక్షన్ చెప్తుంది అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ సెక్షన్ 119. 10th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిపీల్డ్ ఫ్రమ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అండ్ నౌ పార్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ 1930. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో లేనిది అండ్ దాన్ని తర్వాత సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్లో మళ్ళీ పెట్టారు. ఏంటి ఆ పదం అంటే వారంటీ. యాక్చువల్గా ఇంతకుముందు సేల్ ఆఫ్ గుడ్స్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఉండేది. తర్వాత దాన్ని సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ 1930గా సపరేట్ చట్టంగా పెట్టి దానికి ఒక స్టేటస్ ఇచ్చారు. నెక్స్ట్, ఏ ట్రేడ్స్మెన్ లీవ్స్ గూడ్స్ ఎట్ బీస్ హౌస్ బై మిస్టేక్. బి ట్రీట్స్ ది గూడ్స్ యాజ్ హిజ్ ఓన్. ఇన్ దిస్ కంటెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఇక్కడ ఏమంటున్నారంటే, if B knowingly use the goods, he must compensate A for them. ఇక్కడ ఏమంటున్నారంటే 11th క్వశ్చన్లో ఏ అనే ఒక ట్రేడ్స్మ్యాన్
అతని వస్తువులు బి యొక్క హౌస్ దగ్గర వదిలేశాడు బై మిస్టేక్. బి ఏం చేశాడంటే అతని ఓన్ గూడ్స్ లాగా వాడేశాడు. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే బి తెలిసే వాడాడు కదా, అతని గూడ్స్ కాదు, బట్ తెలిసే వాడాడు కాబట్టి ఏని కాంపన్సేట్ చేయాలి, అంటే ఏకి తగ్గ మూల్యం ఇవ్వాలి. నెక్స్ట్ 12th క్వశ్చన్. Under the Indian Contract Act, which chapter provided for specific provisions relating to resale on the buyer's failed to perform? Indian Contract Act ప్రకారము రీసేల్ ఆన్ ద బయ్యర్స్ ఫెయిల్యూర్ టు పెర్ఫామ్, అంటే బయ్యర్ కొనడానికి వచ్చాడు బట్ ఈవెన్చువల్లీ కొనలేదు, తర్వాత మనం రీసేల్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఏ చాప్టర్లో చెప్పారంటే చాప్టర్ 7. నెక్స్ట్ 13th క్వశ్చన్. According to Section 3 of the Indian Contract Act, communication, acceptance and revocation of proposal is deemed to be made by which of the following? ఇప్పుడు మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారము ఏదైనా ఒకటి కమ్యూనికేట్ చేయాలన్నా, దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నా, లేదా దాన్ని రివోక్ చేయాలన్నా కానీ ఏ పద్ధతిలో మనం చేస్తామంటే ఐదర్ ఇట్ ఈస్ బై యాక్ట్ ఆర్ ఒమిషన్, అంటే చేయటం ద్వారా మీరు ఇవన్నీ ఇస్తున్నట్టు, చేయకపోవటం ద్వారా కూడా ఒక మెసేజ్ ఇస్తున్నట్టు. లైక్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ you will act upon it. If you are not willing, you are omitting it. So it is act or omission as per Section 3 of Indian Contract Act. 14th question. The promisee in a contract of indemnity acting within the scope of his authority is entitled to recover from the promisor which of the following under the Section 125 of Indian Contract Act 1872. కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో ప్రామిసీ తన పరిధిలో తను యాక్ట్ చేస్తున్నప్పుడు ప్రామిసర్ దగ్గర నుంచి ఏమేమి రికవర్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏం రికవర్ చేసుకోవచ్చు ప్రామిసీ అంటే డ్యామేజెస్ పెయిడ్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఇండెమ్నిటీ. ఏవైతే అతను డ్యామేజెస్ పే చేశారో అవి ప్రామిసర్ నుంచి రికవరీ చేసుకోవచ్చు. నెక్స్ట్ 15th క్వశ్చన్. వాట్ మే బీ ద కన్సిడరేషన్ ఫర్ ఎ గ్యారంటీ అండర్ సెక్షన్ 127 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్? సో గ్యారంటీకి కన్సిడరేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటంటే ఎనీథింగ్ డన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డెటార్. ప్రిన్సిపల్ డెటార్ యొక్క బెనిఫిట్ కోసము ఏది చేసినా కూడా దాన్ని మనం గ్యారంటీలో కన్సిడరేషన్గా తీసుకుంటాము. నెక్స్ట్ 16th క్వశ్చన్. మిస్టర్ ఏ రెనౌడ్ బిజినెస్ మ్యాన్ ఈజ్ నోన్ ఫర్ సెల్లింగ్ 5 different types of oil and agrees to sell B 100 tons of oil. What will be the legal effect of this agreement? ఏ అనే ఒక బిజినెస్ మ్యాన్ ఆయన ఒక 5 రకాల ఆయిల్స్ అమ్ముతున్నారు. సో బీతో ఏం అగ్రీ అయ్యారంటే ఒక 100 టన్నుల ఆయిల్ పంపిస్తానని. ఈ అగ్రిమెంట్ యొక్క లీగల్ ఎఫెక్ట్ ఏంటి అన్నారు. ఇట్ ఈస్ వాయిడ్. ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ ఆయిల్ అనేది చెప్పాల, అక్కడ సర్టెనిటీ అనేది లేదు, మీటింగ్ ఆఫ్ మైండ్స్ అనేది లేదు, కాబట్టి ఇట్ ఈస్ వాయిడ్. నెక్స్ట్ 17th క్వశ్చన్. ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 జనరలీ అప్లైస్ టు ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్. ఇది మనకి సెక్షన్ 2 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లోనే చెప్తారు. సో హూ ఆర్ హిందూస్ అండ్ హూ ఆర్ నాట్ హిందూస్ అని చెప్పేసి. సో ఇక్కడ పార్సీస్ అనేవాళ్ళు హిందూస్ కిందకి రారు. నెక్స్ట్ 18th క్వశ్చన్. యాజ్ పర్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇఫ్ 2 హిందూస్ వాంట్ టు మ్యారీ బట్ ఫాల్ విత్ ఇన్ ద డిగ్రీస్ ఆఫ్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ దేర్ మ్యారేజ్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్. ఇక్కడ మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏం చెప్తారంటే డిగ్రీస్ ఆఫ్ ప్రొహిబిటెడ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు పెళ్ళి చేసుకోకూడదు, బట్ ఒకవేళ చేసుకున్నా ఆ పెళ్ళి చెల్లుతుంది. ఎప్పుడు అంటే వాళ్ళ యొక్క కస్టమ్స్ అండ్ యూసేజెస్ దాన్ని ఎలో చేసినప్పుడు. సో ఆ పెళ్ళి చెల్లుతుంది ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ అలోవింగ్ ఇట్. 19th క్వశ్చన్. అండర్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 can a document be deemed inadmissible solely because it is not duly stamped or registered? సో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒక డాక్యుమెంట్ మీద స్టాంప్ కానీ రిజిస్టర్ కానీ లేకపోతే ఇన్అడ్మిసిబుల్ అవుతుందా అని అంటున్నారు. అవ్వటానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వెడ్డింగ్ కార్డ్ మీద మనం స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ ఏం చేపియం కదండి. సో దట్స్ అన్ ఎగ్జాంపుల్. నో, దే రిమైన్ అడ్మిసిబుల్ ఇన్ ఎ ట్రయల్ అండర్ దిస్ యాక్ట్. నెక్స్ట్ 20th క్వశ్చన్. According to Section 29 of the Hindu Marriage Act, a marriage solemnized before the act's commencement shall not be declared invalid for which of the following reasons? Section 29 of Hindu Marriage Act ప్రకారము ఈ యాక్ట్ రాకముందు ఏ రీజన్స్ ద్వారా మ్యారేజ్ అనేది ఇన్వాలిడ్ కాదు అంటే దట్ ఈజ్ ఇఫ్ ద పార్టీస్ బిలాంగ్ టు సేమ్ గోత్ర అయినంత మాత్రాన పెళ్ళి చెల్లదు అని కాదు. Before the commencement of the act. 21st question.
The application of the Hindu Succession Act extends to the following except. సో హిందూ సక్సెషన్ యాక్ట్ ఎవరికి అప్లై కాదు అని అడుగుతున్నారు. ఎనీ మెంబర్ హూ ఈజ్ ఎ షెడ్యూల్డ్ ట్రైబ్ యాజ్ పర్ 356 క్లాస్ 25 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీకు ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్లో కూడా వస్తుంది. సో షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఈ యాక్ట్ అప్లై కాదు అని చెప్తున్నారు. Question number 22. What is the legal term used when a deceased person reverts to the state due to lack of heirs under the Hindu Succession Act 1956? ఎవరైనా ఒక పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ అ ప్రాపర్టీ అండ్ హూ హాజ్ డైడ్ ఇంటెస్టేట్, ఎవరికి ఆస్తి రాయకుండా చనిపోతే ఆయన్ని మనం ఏమంటాము అంటే ఎస్చీట్. ఆ లీగల్ టర్మ్ని మనం ఎస్చీట్ అంటాం. 23rd question. As per section 29 of the Hindu Succession Act 1956, if an intestate has left no heir qualified to succeed to his property in accordance with the provisions of this act, how such property shall devolve? ఇప్పుడు ఒక పర్సన్కి ఎవరు లీగల్ హైర్స్ లేరు, క్వాలిఫైడ్ లీగల్ హైర్స్ లేనప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరికి వెళ్తుంది అంటే ద ప్రాపర్టీ షల్ డివాల్వ్ ఆన్ ది గవర్నమెంట్. ఆ ప్రాపర్టీ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఇందాక మనం చదివిన ఎస్చీట్కి ఇది రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ 24th క్వశ్చన్. హూ ఈజ్ అన్ హెయిర్ యాజ్ పర్ ది హిందూ సక్సెషన్ యాక్ట్ 1956? హెయిర్ వారసులు అంటే ఎవరు? ఎనీ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ హూ ఈజ్ ఎంటైటిల్డ్ టు సక్సీడ్ ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఇంటెస్టేట్ అండర్ దిస్ యాక్ట్. సో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా ప్రాపర్టీలో భాగస్వాములు కావచ్చు, వారసులు కూడా కావచ్చు, ప్రొవైడెడ్ దే ఆర్ బార్న్ ఇన్ దట్ ఫ్యామిలీ. నెక్స్ట్ 25th క్వశ్చన్. Though an acquisition by prescription under the Indian Easements Act 1882, a person gains an easement right over others' property peacefully and continuously using that property without interruption for a period of how many years? ప్రిస్క్రిప్టరీ రైట్స్ కింద లేకపోతే ఎక్విజిషన్ బై ప్రిస్క్రిప్షన్ కింద ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారము ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ప్రాపర్టీ మీద ఈజ్మెంట్ రైట్ పీస్ఫుల్గా కంటిన్యూస్గా ఎన్ని సంవత్సరాలు వితౌట్ ఇంటరప్షన్ వాడితే ఆ ప్రాపర్టీ బై ప్రిస్క్రిప్షన్ వాళ్ళది అవుతుందంటే ఇట్ ఈస్ 20 years ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ పర్సన్ అండ్ 30 years ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ 26th క్వశ్చన్. According to section 32 of Indian Easements Act 1882, who is entitled to enjoy the easement without disturbance by any other person? The answer is owner or occupier. 27th question. Which of the following is an essential of apparent easement under the Indian Easements Act 1882? ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారము అపారెంట్ ఈజ్మెంట్ అనే దానికి ఎసెన్షియల్ ఏంటంటే షోన్ బై సమ్ పర్మనెంట్ సైన్. ఒక పర్మనెంట్ సైన్ ద్వారా అది మనకు చూపిస్తుందంటే దాన్ని మనం ఏమంటాం? అపారెంట్ ఈజ్మెంట్ అంటాం. 28th question. The specific relief can be granted for enforcing what? Only under section 4 of the Specific Relief Act 1963. Specific Relief Act దేన్ని ఎన్ఫోర్స్ చేస్తుంది? ఇండివిజువల్ సివిల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేస్తుంది, బట్ నాట్ పీనల్ రైట్స్ అని ఉంటుంది అక్కడ. సో అక్కడ ఏం ఎన్ఫోర్స్ చేస్తున్నారు? ఇండివిజువల్ సివిల్ రైట్స్. ఏం ఎన్ఫోర్స్ చేయట్లా? పీనల్ రైట్స్. 29th question. According to provisions of section 34 of Specific Relief Act 1963, any person entitled to any character or right as to any property may institute a suit against a person denying or interested to deny his title to such character or right. The court may, in its discretion, make a declaration that the person is so entitled, and the plaintiff need not in such a suit ask for any further relief. సో ఇక్కడ ఒక పర్సన్కి ఒక లీగల్ క్యారెక్టర్ కానీ లీగల్ రైట్కి సంబంధించిన కేసు వేసినప్పుడు సో అతను ఏంటంటే ఇంకా ఫర్దర్గా ఎలాంటి రిలీఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ద కోర్ట్ మే ఇన్ ఇట్స్ డిస్క్రిషన్ మేక్స్ ఎ డిక్లరేషన్ దట్ ద పర్సన్ ఈజ్ సో ఎంటైటిల్డ్, ద ప్లెయింటిఫ్ నీడ్ నాట్ ఇన్ సచ్ సూట్ ఆస్క్ ఫర్ ఎనీ ఫర్దర్ రిలీఫ్. సో అక్కడ అతనికి కావాల్సింది ఏంటి? లీగల్ క్యారెక్టర్ డిసైడింగ్ లేదా లీగల్ రైట్ అనేది డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ 30th question. When may a perpetual injunction be granted to the plaintiff under Specific Relief Act 1963? పర్పెచువల్ ఇంజంక్షన్ ప్లెయింటిఫ్కి ఎప్పుడు ఇస్తారు అంటే
to prevent the breach of an obligation existing in his favor, whether expressly or by implication. 31st question. A declaration made under Section 35 of the Specific Relief Act 1963 is binding upon whom? ఎవరి మీద బైండ్ అవుతుంది డిక్లరేషన్ సెక్షన్ 35 కింద అంటే ఆన్ ది పార్టీస్ టు ది సూట్ ఓన్లీ. 32nd question. As per Section 32 of the Specific Relief Act 1963, which instrument may be partially cancelled? ఏ ఇన్స్ట్రుమెంట్ని మీరు పార్షియల్గా క్యాన్సిల్ చేయొచ్చు యాజ్ పర్ సెక్షన్ 32 ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అంటే when it is evident of different rights or obligation, అంటే డిఫరెంట్ రైట్స్ చెప్తుంది, డిఫరెంట్ ఆబ్లిగేషన్స్ చెప్తుంది. సో అట్లాంటి దాన్ని మీరు క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద లిమిటేషన్ పీరియడ్ ఫర్ ఎ సూట్ ఫైల్డ్ బై ది గవర్నమెంట్? ద లిమిటేషన్ పీరియడ్ ఈజ్ ఎక్స్టెండెడ్ బై 30 years. 34th question. If a spouse seeks divorce after several years of separation, can the suit be dismissed solely on the grounds of limitation under the Limitation Act 1963? No, because it is saved by Section 29 of the Limitation Act 1963. సో భార్యాభర్తల గొడవల్లో చాలా సంవత్సరాలు విడిగా ఉన్నా మళ్ళీ డైవర్స్ వేసుకోవడానికి ఇంత లిమిటేషన్ టైంలోనే వేసుకోవాలా అని అడుగుతున్నారు. నో, అట్లాంటి ప్రొవిజన్ ఏమీ లేదు. 35th question. According to Section 3 of the Limitation Act 1963, in the case of a suit against a company being wound up by the court, the suit is considered instituted when the claimant sends in his claim to the official liquidator. లిమిటేషన్ యాక్ట్ ప్రకారము ఒక కంపెనీ వైండప్ అయ్యేటప్పుడు ఆ సూట్ వేయాలి అంటే సో ఫస్ట్ క్లెయిమెంట్ సెండ్స్ హిస్ క్లెయిమ్ ఇన్ టు ది అఫీషియల్ లిక్విడేటర్.